మాట. సో అలాంటి కాంటెంట్ని మన ముందుకు తీసుకొస్తూ మన హృదయాల్ని గెలుస్తూ సో ఈచి వివిన్కి కాంటెంట్ హెడ్గా ఉండి ఇంతమందికి సపోర్ట్ చేస్తూ ఉన్న నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అండ్ ఎప్పుడు చెప్తుంటాము, మళ్ళీ చెప్తుంటాము, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. ఎందుకంటే నాకు పెద్ద సినిమాలకి పెద్ద స్టార్స్ ఉంటారు, వాళ్ళే జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మా అందరికీ ఈ కథాబలం ఉన్నా ఆ కథ చూడాలంటే ఆడియన్స్ కావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జే మీరు. ఫస్ట్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇన్ని సినిమాలు చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ బో డౌన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి I have few pointers that I want to talk about అండి. బిగినింగ్ విత్ శశిమదనం, వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే 90s తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి. సో మధ్యలో డెఫినెట్గా మా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. బట్ ఖాళీగా అయితే లేమండి. జస్ట్ 6 months టైం పీరియడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ June 1st వచ్చే థర్స్డే వరకు మా దగ్గర రిలీజ్ డేట్స్తో సహా అన్నీ రెడీగా ఉన్నాయండి. సో ఎవ్రీ మంత్ యూ గోనా సీ దట్. లాస్ట్ మోర్ దాన్ 1.5 yearగా టోటల్ యంగ్ టీమ్ నేను సాయి అండ్ ఎంటైర్ టీమ్ మొత్తం పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం నెక్స్ట్ 1 year దే ఆర్ గోయింగ్ టు బి రియలీ గుడ్ రిజల్ట్స్ ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్ అండి. అండ్ దెన్ శశిమదనం ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ ఇన్ 2 reasons అండి. ఫస్ట్ థింగ్, లాస్ట్ మంత్ మీ అందరికీ తెలుసు మా రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు. అయిన తర్వాత ఒక చిన్న లోలో ఉన్నప్పుడు మాకు వచ్చిన సక్సెస్. సో దిస్ ఈజ్ వెరీ హ్యాపీ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మేము దీన్ని ఏమనుకున్నామంటే ఇది మంచి ఎంగేజింగ్ కాంటెంట్ అవుతుంది, మన దగ్గర ఉన్న ఆడియన్స్కి నచ్చుతుంది, మంచిగా రిటెన్షన్కి హెల్ప్ అవుతుంది అనుకున్నాం. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ శశిమదనం ఈజ్ అ సబ్స్క్రిప్షన్ డ్రైవర్. సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫస్ట్ మంత్లో వీఆర్ రికవరింగ్ అండి. సో యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ద సిరీస్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, హరీష్ గారు అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ మా దగ్గర తీసుకొచ్చినందుకు. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ అగైన్, బిగినింగ్ విత్ మిస్టర్ హరీష్ సార్. నాకు మీరు ఇదే మా అందరికీ దట్ పెదనాన్న గాంధీజీ లాగా మా అందరికి ఒక సార్ కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఇట్స్ బీన్ మీకు ఇవాళ ఎవరి కొత్త పర్సన్ అనుకోవచ్చు, బట్ 12 yearsగా తను పడిన కష్టానికి ఈరోజు దొరికిన స్టేజ్ ఇది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ హరీష్ సార్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ లాంచింగ్ యూ. సో అండ్ ఆల్సో వినోద్ అగైన్. వినోద్ చాలా స్మార్ట్గా, చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తున్నాడు. డెఫినెట్గా హీస్ రైటింగ్ అ సిరీస్ విత్ హిమ్ యాజ్ అ లీడ్ రోల్ ఐ బిలీవ్. సో ఆల్ ద బెస్ట్ వినోద్. బట్ సో Season 2 కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి దానికి సంబంధించిన అంతా. బట్ వినోద్ చాలా బిజీ అయిపోయాడు. సో డేట్స్ దొరికితే తప్పకుండా ద ఎర్లియస్ట్ చేస్తాం మేము. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కిషోర్ అండ్ సుహృత్, ప్లీజ్ కమ్. రాజా సినిమాలో వెంకటేష్ లాగా అండి, వీళ్ళిద్దరు ఎప్పుడు వెనకలే ఉంటారు కానీ మొత్తం చేసి అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి లాస్ట్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ ఫ్రంట్లో వీళ్ళు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇబ్బంది పడేది వాళ్ళే, బట్ సక్సెస్ వస్తే లాస్ట్ వీళ్ళే ఉంటున్నారు. సో లాస్ట్లో ఉన్నా కానీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే ఈరోజు దీనికంటే వచ్చే ముందు దీస్ 2 are వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ సిరీస్. ఓకే, వాట్ నెక్స్ట్ అని. సో ఇలాంటి టీమే మొత్తం కాంటెంట్ టీమ్ ఉంది. యాజ్ సాయి రైట్లీ సెడ్, యావరేజ్ ఏజ్ ఇస్ 25 అండ్ దే ఆర్ ఆల్ హియర్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. బట్ అది జరగాలి అంటే అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మీరు తప్పకుండా మీకు మా ట్రైలర్ నచ్చితేనే మీరు మా కాంటెంట్ చూడండి, ఫోర్స్ ఏం లేదు. బట్ ఒకవేళ చూసినా చూడకపోయినా దయచేసి పైరసీలో మాత్రం చూడకండి. ఎందుకంటే ఒకటే సార్, ప్లాట్ఫామ్ పేర్లు వద్దు కానీ మీకు తెలిసిన బొమ్మల్లోనే చూస్తూ ఉంటారు కదా. సో అలా చూస్తే ఏదో కిక్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది అనుకుంటూ ఉంటాం ఒక టైంలో. బట్ అలా చూస్తే మేము ఒక కాంటెంట్ తీసినప్పుడు మాకు సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు డబ్బులు వస్తాయి, దాంతో మేము ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసే స్కోప్ వస్తుంది. ఎప్పుడైతే పైరసీ పెరుగుతూ ఉంటుంది అనుకో, రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ పడిపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. మీరు చూస్తున్న నాన్ థియేట్రికల్స్ కానీ అన్నీ ఎందుకు స్లో అవుతున్నాయంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ పైరసీ. తప్పకుండా అరికడతారని కోరుకుంటున్నాం. అండ్ అగైన్ వీఆర్ ప్రౌడ్ టు సే శశిమదనంని ఆ బొమ్మలు కూడా పైరసీ చేయలేకపోయాయి. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సాయి కృష్ణ, బికాస్ దెర్ ఈస్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నిక్ దట్ హీ హాస్ ఇంట్రొడ్యూస్డ్ విచ్ ఈస్ yielding great results now. So in fact, should I go ahead and tell what they have done? No, right? So but I have to tell you, it is a Shivaji Rajnikant movement అండి. ద గ్రేట్ బొమ్మ వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు ఫస్ట్ డే ఈవినింగ్. మేమేమనుకున్నాం పైరసీ అరిగడుతున్నాం. ఒక చిన్న డౌట్ ఉండే 90s ముందు కూడా, పైరసీ జరిగేంత చూస్తారా ఫస్ట్ డే మంది, టాక్ వచ్చాకే చూస్తారేమో అని. ఫస్ట్ డే ఈవినింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది ఆ బొమ్మ దగ్గర నుంచి.
మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు, సాయంత్రం 6 o'clockకి మా బొమ్మలో మీ వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పారు. ఆల్ ద బెస్ట్ అని తను రిప్లై ఇచ్చాడు. సో ఇచ్చాం, బాగానే ఉంది. ఆ టైంలో ఎగ్జైట్మెంట్, అడ్రినలిన్ రష్ వచ్చిన తర్వాత భయం వేస్తుంది. భయం ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుంది అని. బట్ అలాంగ్ విత్ సాయి కృష్ణ, మిస్టర్ రవి గారు, మిస్టర్ కిరణ్ గారు ఫ్రమ్ ఈటీవీ అండ్ ద ఎంటైర్ టీమ్, 6 PM వీ టెక్స్టెడ్ దమ్ అనదర్ మెసేజ్, 6 PM అయినా 6 AM అయినా అని. ఎందుకంటే వాళ్ళు పెట్టలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ దట్ హీ హాస్ మేడ్ అండ్ దట్ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్. సో అగైన్ వాళ్ళతో పోటీ ఏం కాదండి, అది వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంది చాలామంది, మనలో కూడా ఉంటూ ఉంటారు. చూడొద్దని చెప్పండి సార్ మీ ఒపీనియన్, బట్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి తీయడం మాకు కష్టం అయిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బికాస్ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం అందరూ డెబ్యూటెంట్సే. అంటే వీఆర్ 20 different లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. అది చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇట్స్ సారీ సీరియస్ టాపిక్లోకి వెళ్ళింటే అగైన్. సో శశిమదనం, యాజ్ ఐ రైట్లీ మెన్షన్, ఇట్స్ పికింగ్ అప్ వెరీ వెల్ అండి. ఫస్ట్లీ వీ ఎక్స్పెక్టెడ్ ఒక స్లో నోట్లో స్టార్ట్ అవుతుంది, బికాస్ తర్వాత ఒక టాక్ వస్తుంది 90s జరిగినట్టు అని. బట్ రైట్ ఫ్రమ్ day 2 it's the subscriptions are coming in multifolds by each passing day, and we are very happy to tell that. So I would like to thank Mr. Bapinindu garu, our guiding force, for giving us this opportunity అండి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ స్టార్స్ ఉన్నారు, ఎంత బడ్జెట్ ఉన్నారు, ఏ స్పాన్ ఉందంటారు. సార్ ఒకరే ఎంత మంచి కథ చెప్తారని అడుగుతున్నారు. ఆయన అలా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ మేము ఇవ్వట్లేదు, మా అందరికి వాళ్ళు ఇస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ. అండ్ ఫైనలీ గీతా భగత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ అసోసియేషన్ ఈస్ కంటిన్యూయింగ్ విత్ మల్టిపుల్ హిట్స్ అండి. అండ్ చాలామంది అనుకున్నారు సక్సెస్ మీట్ అనేసరికి చూడని వాళ్ళు ప్రతిదానికి సక్సెస్ మీట్లు పెట్టేస్తూ ఉంటారు అని. కానీ మీరు చూస్తే మేము 90s సక్సెస్ మీట్ పెట్టాం, తర్వాత మళ్ళీ దీనికే పెడుతున్నాం. సో వీ ఓన్లీ ఫాలో జెన్యూన్ సక్సెసెస్. అండ్ బిగినింగ్ ఫ్రమ్ శశిమదనం నెక్స్ట్ మంత్ ఇంకో కంటెంట్ రాబోతుంది, వీరాంజనేయ విహారయాత్ర. 90s మన అమ్మ నాన్న కోసం తీస్తే, శశిమదనం మన కోసం తీస్తే, వీరాంజనేయ విహారయాత్ర మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక ఓటు. సెంటిమెంటల్ ఉండదు, మెలో డ్రామాటిక్ ఉండదు, ప్రతి ఇంట్లో జరిగే కథ ఉంటుంది, ప్రతి ఇంటింటికి చేరే కథ అవుతుంది. మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆ ఈవెంట్లో కలుద్దాం తప్పకుండా. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలని కోరుకుంటూ ఉన్నాం. క్లోజింగ్ దిస్, థ్యాంక్ యూ సింజిత్. సుహృత్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఫస్ట్ నాకు చెప్పినప్పుడు సింజిత్ అంటే ఏంటి, చాలా పెద్దోడే అనుకున్నాను. బట్ ద సౌండింగ్ దట్ యు ఆర్ కమింగ్ అప్ విత్ ఇస్ ఫెంటాస్టిక్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. మచ్చా శివకుమార్, ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇందులో ఒక రౌడీ రోల్ ఉంటుంది, అన్న చేశారు, గ్రేట్ వర్క్. ఆ రోల్ వీడిని పెట్టమని చెప్పాను, ఎందుకంటే న్యాచురల్ కూడా అలాగే ఉంటాడు. సో వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అండి. సో మచ్చా శివకుమార్, మై సెల్ఫ్, మిస్టర్ హరీష్, రాహుల్ సార్, కిషోర్ అండ్ వాట్ నాట్, వీఆర్ ఆల్ అన్నపూర్ణ బిడ్డలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ సో ప్రౌడ్ దట్ వీఆర్ గెటింగ్ దట్ ఫేమ్ బికాస్ ఆఫ్ ఈటీవీ విన్. అండ్ కంటిన్యూయింగ్ రాహుల్ సార్, కంగ్రాచులేషన్స్. రెహాన్, నెక్స్ట్ మనం చేయబోయే సినిమా మళ్ళీ ఇంకో బెటర్గా పర్ఫామ్ చేస్తాం అనుకుంటున్నాం. బికాజ్ యూ డిడ్ ఐ నో ద రెస్ట్రిక్షన్స్ అండ్ ద కన్స్ట్రెయిన్స్ దట్ యూ హ్యాడ్, బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విల్ కమ్ ఇన్ ద లాస్ట్. అలవాటు అయిపోయింది ఆడియో ఫార్మాట్లో, ఆడియో లాంచ్లో హీరో నుంచి లాస్ట్లో మాట్లాడేది. సార్, తాతగారు థ్యాంక్ యూ. లైఫ్ అంటే చిల్లు ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్, గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్. వెరీ సారీ అండి, ఇలా తిరగకూడదు. సో గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్, యూనిక్, వెరీ వెరీ యూనిక్. ఎందుకంటే ఇంత చిన్న స్పేస్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ హోప్ యూ అసోసియేట్ ఫర్దర్ అండి. కిరీటి గారు, ఐ హోప్ మీ అందరికి తెలుసు, సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ చాలామంది చూడలేదు. ఐ ఫీల్ సో బ్యాడ్ బికాజ్ అది కిషోర్ తిరుమల గారి ఫస్ట్ సినిమా. ఓటీటీ స్పేట్స్ రాకుండా ముందు వచ్చిన ఒక ఇండిపెండెంట్ ఫిలిం. ఇట్స్ అ ఫినామినల్ ఫిలిం. అందులో కిరీటి గారిది ఫస్ట్ ఫిలిం. అప్పటి నుంచి టెరిఫిక్ టైమింగ్ ఉంది, రైట్ పొటెన్షియల్ పట్టలేదేమో అనుకున్నాం. బట్ వాట్ ఎవర్ ద స్మాల్ రోల్ దట్ హీ పార్టిసిపేటెడ్ ఇన్, హీ వీవ్డ్ హిజ్ ఓన్ మ్యాజిక్ అండ్ ఐ హోప్ హీ కొలాబరేట్ మచ్ ఫర్దర్ అండి. థ్యాంక్ యూ. కేశవ్ గారు అండ్ అవంతి గారు, థ్యాంక్ యూ. సో ఐ ఫాలో యూ ఆన్ ఫేస్బుక్ సార్. సో కైండ్ ఆఫ్ ఎ ఫ్యాన్ బాయ్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. బ్రదర్, గ్రేట్ కామెడీ టైమింగ్ బ్రదర్. అండ్ అన్న, నాకు యాక్చువల్గా ఆఫ్టర్ ఐ సా యూ, ఐ ఆస్క్డ్ దెమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమని ఇచ్చారు ఏంటని. గ్రేట్ వర్క్. అగైన్ అనిల్ అన్న, సేమ్, వీ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కాలేజ్ అగైన్. సో ఇట్స్ ఎ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. ఆల్ స్టూడెంట్స్ కమింగ్ టుగెదర్, ప్రూవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ లైక్ ఈటీవీ. And brother, sound design and mixing, thank you so much.
ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ ఆఫ్ యువర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీరాంజనే విహారయాత్రలో కలుద్దాం. థ్యాంక్ యూ. అంటే లాస్ట్లో హీరో హీరోయిన్ గురించి అన్నారు. సో హీరో హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్. యా సిద్ధు అండ్ సోనియా. సో ఫస్ట్ నాకు తెలిసింది మీ సుజాత సుబ్రహ్మణ్యం వల్ల తెలిసింది. సో దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఫర్ దెమ్ ఆన్ యూట్యూబ్. బట్ శశిమదనం దే హ్యావ్ ప్రూవెన్ ఆల్ మిత్స్ ఉంటాయి కొన్ని. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూట్యూబ్లో ప్రూవ్ అయిన వాళ్ళు ఓటీటీలో they may face a constraint ani, but the subscriptions you guys are getting are phenomenal, man. All the very best, both of you. Thank you so much. చాలా నిజమైన నిజాయితీ అయిన కథలు తీసుకొస్తున్నారు మీరు నితిన్. అండ్